ఇక ప్రగతి భవన్ లో తలుపులు తాళాలు పెట్టుకొని వేరే రాష్ట్రాలతో వేరే దేశాలతో మంతనాలు రేవంత్ రెడ్డి జరపట్లేదు. ఉంటే ప్రజల్లో, లేదంటే పరిపాలనలో, లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు, లేదంటే విదేశాలు, లేదంటే ఢిల్లీ. ప్రజల కోసం మాత్రమే పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కష్టపడుతూ ఉన్నాడు. నిద్రపోయే టైం తప్ప మిగతా టైం మొత్తం రాష్ట్రానికి వెచ్చిస్తున్నాడు. విద్యారంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. స్కిల్స్ పెంచేస్తున్నాడు. ధరణిలో జరిగినటువంటి ఆ దరిద్రమైనటువంటి చెత్తను తొలగిస్తున్నాడు. అవినీతిని తగ్గిస్తున్నాడు. రాష్ట్రం అప్పులపాలైన ఇబ్బంది పరిస్థితిలో ఉన్న జీతాలు టైంకి ఇవ్వగలుగుతున్నాడు. ఉద్యోగాలు ఇవ్వగలిగాడు. అంటే రాయంగానే అబ్రక చేయగలేకపోవచ్చు కానీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం లోపల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కృషి ఇంత అంత కాదు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ గుడ్డిగా మారుస్తుందని ఎవరో సోంబరి వేదవలు చెప్తే ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. అంటే మాకేమో తెలియకుండా వీళ్ళకెవరో ఢిల్లీకి వెళ్ళి ఫోన్ చేసి చెప్పినట్టు, వీళ్ళు ఎవడో ఈ గోసిగాళ్లకు ఎవరు లీకులు వచ్చినట్టు ఇవన్నీ ఏమన్నా ఇస్తున్న విధానాన్ని చూస్తే నిజంగా ఒకనొకరికి ఏమన్నా అర్థం కాదు. కానీ వ్యక్తిగా నేను గలీజు మాటలు మాట్లాడి చెడ్డవాడిని కాదాల్చుకోలేదు. కానీ